ఈ మటన్ కర్రీ చేద్దాం అనుకుంటున్నాను. ఫస్ట్ అయితే మనం ఆయిల్ సరిపడంత ఆయిల్ వేసేద్దాం. మన మటన్ కర్రీకి ఫస్ట్ ఆయిల్ కాగుతుంది. ఆయిల్ కాగాక ఆనియన్స్ వేసేసుకోవచ్చు. ఆనియన్స్ పచ్చిమిర్చి కొంచెం బాగా ఫ్రై అయితే ఫస్ట్ ఇప్పుడు మటన్ కట్ చేసుకోవచ్చు. ఈ ఆనియన్స్ ఫ్రై అయ్యేదో మటన్ ఆనియన్స్ టమాటో కూడా ఒకటి వేసేసుకుంటే మటన్ అయితే కట్ చేస్తాం కాబట్టి దీనికి ఏం చేద్దాం, మటన్ అయితే వాటర్ వేసేద్దాం. నేను అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ జీలకర్రలన్నీ వేసి మసాలా వేసుకుందాం. వేసేద్దాం. తర్వాత మనం మటన్ వేసేసుకోవచ్చు. ఫస్ట్ మటన్ వేసేద్దాం. వేసాక చూడండి మటన్ అయితే ఇలా వేసాక కొంచెం పసుపు వేద్దాం. కొంచెం మటన్ కాబట్టి మనం కారం తగ్గుతాం. ఒక స్పూన్ వేస్తాం కాబట్టి ఒక్క స్పూన్ వేసుకోవచ్చు. ఇంట్లో ఎక్కువ కారంతో బాగా కలిపేద్దాం. మనం వాటర్ వేయకుండా మటన్ చికెన్లో ఇలా జ్యూస్ వాటర్ ఇలాగే చూడండి గ్రేవీ. చూడండి మనం కొంచెం వాటర్ వేసేద్దాం. ఈ జ్యూసీలోకి కొంచెం వాటర్ వేసుకోవచ్చు. వాటర్ వేసుకుని ఒక 10 minutes పై మన కర్రీ అయిపోతే కొంచెం వాటర్ అయిపోతే మన మటన్ కర్రీ అయిపోతే కొంచెం గ్రేవీగా ఉంది కాబట్టి ఒక 10 minutes ఉంచేద్దాం. మన కర్రీ ఫ్రెండ్స్ ఇంకా దగ్గరికి వచ్చేసినట్టే మనం అయితే ఇంకా దింపేసి